మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఈ వారం 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాల్లో అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, మేషరాశిలో ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ ఏర్పడింది. రవి గురువులు చాలా మంచి కాంబినేషన్ అండి. అయితే ఈ రవి గురువులు ఉండగా 25వ తేదీ నుంచి శుక్రుడు వచ్చి అక్కడ చేరుతున్నాడు. సహజంగా శుక్రుడు ఇప్పుడు ఉన్నది మీనంలో ఉన్నాడు. రవి, మన రాహువు, బుధుడు మరియు కుజుడితో కలిసి ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. అయితే ఈ కుజుడు, శని కుజుడు కలిసి కుంభంలో ఉండగా ఆయన 24వ తేదీ నుంచి మారిపోతున్నాడు. సో ఈ వారంలో కుజుడు మరియు అదేవిధంగా శుక్రుడు మారుతున్నారు. బుధుడు ఎలాగో వక్రించున్నాడు మీన రాశిలో. అయితే ఈ కాంబినేషన్స్ని బట్టి మనకి చూసుకున్నట్లయితే కన్యారాశిలో కేతువు, కుంభంలో శని ఉన్నాడు. వీటిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి వాటిలో బాగా కలిసి రానుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. ఏ పరిహార మార్గాలు చేసుకోవాలో కూడా చెప్పుకుందాం. మీన లగ్నము, మీనరాశి. మీనం వారికి రాశిలోనే ఒక కాంబినేషన్ ఏర్పడుతుంది. అంటే కుజుడు, రాహువు, నీచబడినటువంటి బుధుడు, శుక్రుడు దాటిపోతున్నాడు 25వ తేదీ నుంచి. 24వ తేదీ నుంచేమో కుజుడు వస్తున్నాడు. అంటే ఏమిటి, ఆల్రెడీ కొంత ఈ రాహు ప్రభావం ఎప్పుడైతే ఉందో ఇది కొంత ఆల్రెడీ మీకు కొంత ఇమాజినేషన్స్ని, తెలియని భయాల్ని, తెలియని ఊహల్ని ఇస్తుంది. ఈ కుజుడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే స్ట్రాంగ్ అవుతుంటాయి ఆలోచనలు. మరి దీని నుంచి ఎలా బయటపడతాం? శాస్త్రంలో దీనికి ఏం చెప్పారు? చాలా సింపుల్, గుర్తుపెట్టుకుని. ఏమిటది అంటే, ఒకటి దుర్గానామాన్ని స్మరించడం, రెండవది లలితా సహస్రనామాల్లో ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. ఇంత అమ్మవారి యొక్క భుజములకి కనకాంగద కేయూర, అంగదములు కేయూరు ఏంటంటే బంగారంతో చేసినటువంటి ఆభరణాలు ధరించింది అమ్మవారి భుజములకు. అది కనుక తలుచుకున్నట్టయితే ఏమవుతుందంటే, భుజములు దేనికి ప్రతీక అంటే ఒక ధైర్యానికి ప్రతీక. అందుకే చూడండి, మీకు ఎంత ధైర్యం ఉంది, నేను ఇంత సత్తాను ఇలా చూపిస్తుంటాం. మనం ఈ నామం చేసుకోవడం ద్వారా అనవసరమైన భయాలు పోతాయి, అనవసరమైన ఇమాజినేషన్స్ పోతాయి. అనవసరమైనటువంటి భయాల్లో మనం ఏమీ జరగకపోయినా భయం వల్ల సగం ఇబ్బంది పడిపోతుంటాం. కాబట్టి ఆ భయం తొలగిస్తుంది. సహజంగానే ఏలినాడు చెడుగుడు నడుస్తుంది అనేటువంటి ఒక భయము, తెలియదు ఏదో జరుగుతుందేమో ఊహల్లో ఒక భయము మిమ్మల్ని వెంటాడుతుంటుంది. ఇది చేసుకున్నారా ఖచ్చితంగా మీకు క్లియర్ అవుతుంది. అయితే ఇక్కడ ధనస్థానంలో రవి గురువులు వచ్చినందుకు ఒక మంచి ధనయోగం అండి. ఇది అద్భుతమైన ధనయోగం. అంటే ఏమిటి, ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ రాబోతుంది మీకు ఈ వారం అంతా, అండ్ దాని తర్వాత మే 1 వరకు కూడా. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కొద్దిగా ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, వాహనం మీద వెళ్తూ ఫోన్ మాట్లాడేటప్పుడు, ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ఈ కొంచెం ఈ కుజుడు మారే వరకు కొంచెం సంతానం కోసం ప్లానింగ్ విషయంలో ఐవీఐలు, ఐయుఐలు, ఐవీఎఫ్లు ఇట్లాంటివి చేయించుకునే విషయంలో మాత్రం కొంత జాగ్రత్త తీసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ సప్తమాధిపతి, సప్తమ స్థానంలో ఉండే గ్రహం బుధరాశి అయి కేతు ఉన్నాడు. కాబట్టి పొరపాటును కూడా ఈ బుధుడు ముందు రాశులకు వెళ్ళే వరకు కూడా వివాహ నిర్ణయాలు దయచేసి తీసుకోకండి. దీనివల్ల అనవసరంగా రాంగ్ పర్సన్ని, ఇప్పుడు అందరూ మంచి వాళ్ళే కానీ మీకు సెట్ అవ్వని పర్సన్ని మీరు ఎంచుకుంటారు. అదే పర్సన్ ఇంకోళ్ళకి అద్భుతంగా సెట్ అవ్వచ్చు. ఇప్పుడు చూడండి, మనం కొన్ని చూస్తుంటాం. అంటే ఫస్ట్ మ్యారేజ్ నాకు ఇబ్బంది అయిందండి, సెకండ్ మ్యారేజ్ నాకు చాలా హ్యాపీగా ఉందండి, నన్ను అర్థం చేసుకున్నారంట. మరి ఇదే పర్సన్ని ఈ వ్యక్తి ఏమో అర్థం చేసుకోలేదు, ఈ వ్యక్తి ఏమో అర్థం చేసుకున్నారు. అంటే ఏమిటి, ఈ పర్సన్కి ఉన్నటువంటి ఏ అనే పర్సన్కి ఈ స్త్రీమూర్తి కావచ్చు, పురుషుడు కావచ్చు, వీళ్ళకి కనెక్ట్ అవ్వలేదు. బి అనే పర్సన్కి కనెక్ట్ అయింది. అంటే ఏమిటి, అదే పర్సన్ మరి వాళ్ళకి ఎందుకు చెడుగా కనపడ్డారో, వీళ్ళకి ఎందుకు మంచిగా కనపడ్డారంటే, అది గోచారంలో ఒక్కొక్కసారి పాపగ్రహం వచ్చినప్పుడు మనకు తెలియకుండానే మనం
మనకి సెట్ అవ్వని వారితో మనం పార్ట్నర్షిప్స్ చేయడము, మనం జీవిత భాగస్వామి ఎంపిక చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. శుభగ్రహాలు వచ్చినప్పుడు మనం కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటాం కాబట్టి లైఫ్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ అవకాశాలు వస్తాయి, లోన్స్ లభిస్తాయి, ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. అండ్ అలాగే కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ ఖర్చులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇందాక నేను చెప్పినటువంటి మంత్రం రెగ్యులర్గా చేసుకోండి. రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన లేదా శ్యామలా దండకం చేసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మనం లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి కూడా చెప్తూనే ఉన్నాం. ఫిబ్రవరి వచ్చినప్పటి నుంచి బాగా పెరుగుతుంటాయి ఇబ్బందులు అనేటువంటిది. అయితే ఎందుకు అంటే కారణం శని కుజులు కలయిక, దాని తర్వాత కుజరాహువుల యొక్క కలయిక. మరి జన్మజాతకం లేదండి, ఇప్పటివరకు మీరు వార ఫలాల్లో ఫలానా లగ్నం ఫలానా రాశి అని చెప్పారు, నాకు జన్మజాతకం లేదు ఎలాగా అంటే నేను చెప్పేది ఒకటే. ఈ కాంబినేషన్ ఏర్పడినప్పుడు జాతకం తెలియని వాళ్ళు కూడా చేయవలసిన రెమెడీ ఏమిటి? ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు దగ్గరలో ఆలయాలు ఉన్నాయి, చక్కగా వెళ్ళి ఆలయానికి అక్కడ రావి చెట్టు ఉండేటువంటి ఆలయాలు ఉంటాయి. రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నటువంటివి. అటువంటి ఆ యొక్క వృక్షములు ఆ శివకేశవులు ఉంటారు, బ్రహ్మ విష్ణు రుద్రులు సమానంగా చెప్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ఇంట్లో నుంచే ఒక రాగి చెంబులో, కాకపోతే మామూలు చెంబు అయినా పర్లేదు, గ్లాస్ అయినా పర్లేదు, అందులో నీరు, అందులో కొంత పసుపు కుంకుమ గంధం కలిపిన నీటితో వాటి చుట్టూ ప్రదక్షిణం చేసి వాటి మీద ఆ సర్పము ప్రతిష్ఠ చేసినవి ఉంటాయి అక్కడ, వాటి మీద అభిషేకంగా వెయ్యండి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే న్యాచురల్గా మనకి గోచారంలో సర్ప దోషం ఏర్పడుతుంది. కుజరాహువుల కాంబినేషన్ ఈజ్ ఆల్సో సర్పదోషం, శని కుజ ఈజ్ ఆల్సో సర్పదోషం. మీ పర్సనల్ చార్ట్లో ఉన్నటువంటి సర్పదోషము గోచారంలో జరిగినప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది ఎవరికైనా సర్పదోషం ఉన్నవాళ్ళు. అవన్నీ నాకు తెలియదు, అసలు జాతకమే లేదండి, ఇంకెక్కడ సర్పదోషం చూసుకోవాలనుకునేటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది చేయగలిగితే మీకు ఎటువంటి అకాలంగా వచ్చే ఇబ్బంది రాదు. చాలా సింపుల్ రెమెడీ. దీనివల్ల మీకు పెద్దగా ఖర్చు అయ్యేదే ఉండదు, కానీ ఫలితం బాగుంటుంది, మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇక రెండవది ఏంటంటే మీకు అలాంటి ఈ ఆలయం లేదు మీకు దగ్గరలో, నవగ్రహాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి చక్కగా కుజుడు రాహు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఒకటి. ఇక మరొక విషయం ఇక్కడ ఏమిటి అంటే ఈ యొక్క ఈ శని కుజరాహువులు ఉండే నవగ్రహాలు కూడా లేవనుకుందాం కాసేపు, అంటే దగ్గరలో లేవు, వేరే ఏదో దేశంలో ఉన్నాం అనుకోండి. అప్పుడు మీరేం చేయండి అంటే మీరున్న ప్రదేశంలోనే 2 దీపాలు వెలిగించుకోండి. ఒకటి కుజుడికి, ఒకటి రాహుకి అనుకోండి. ఓం కుజాయ నమః, ఓం రాహవే నమః అని కూడా అనుకోవచ్చు. ఒక 10 నిమిషాలు అనుకొని ఆ 2 దీపాలు దండం పెట్టుకుంటే కుజరాహువులు కలయిక ద్వారా మీకు వచ్చేటువంటి ఇబ్బంది రాదు. గోవులకు గనక ఏదైనా తినిపించాలి అనుకుంటే బెల్లము, క్యారెట్లు తినిపించండి. ఇది ప్రధానంగా అందరూ చేయవలసిన విషయం. ఎందుకంటే అంతా ఒక యుద్ధ వాతావరణం కానివ్వండి, గొడవలు కానివ్వండి, మత కల్లోలు కానివ్వండి, గందరగోళం కానివ్వండి, అరెస్టులు కానివ్వండి, ఇవన్నీ ఒక 4-5 నెలల ముందు నుంచే మనం ప్రిడిక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే పరాశర మహర్షి చెప్పాడు మనకి, ఇది మన సొంతం కాదు. పరాశరుడు చాలా స్పష్టంగా చెప్పాడు, అయ్యా కుజశనులు కుజరాహువులు కలిసినప్పుడు ఇటువంటివి వస్తాయని. అయితే ఇక్కడ ఈ కాంబినేషన్ కలిసినప్పటికీ మన పర్సనల్ చార్ట్లో కనుక బాగుంటే ఏమీ కాదు. అంటే మీ లగ్నం బాగుంది, డోంట్ వరీ, మీకేం అవ్వదు. మీ ధనాధిపతి బాగున్నాడు, ధనానికి ఎటువంటి లోటు రాదు, లోకం ఎలా ఉన్నా కానీ. ఏదో రూపంలో కొంతమంది చూడండి, ఇప్పుడు కరోనాలో కొంతమంది సంపాదించుకున్నారు బాగా, కొంతమంది కరోనాలో ఇబ్బంది పడ్డారు. ఏమిటి, వాళ్ళకి ధనయోగాలు ఉన్న వ్యక్తికి సంపాదన కూడా జరుగుతుంది. అలాగే మీ ప్రయత్నము, మీరు ఏ దిశలో నివసించాలి, మీ సంతాన పరిస్థితి ఏమిటి, మీ వివాహ పరిస్థితి ఏమిటి, మీ యొక్క ఉద్యోగ పరిస్థితులు ఏమిటి, వ్యాపారమా, విదేశమా, స్వదేశమా, ఇన్వెస్ట్మెంట్సా, లేకపోతే మీ లైఫ్ ఎక్కడ టర్నింగ్ అవ్వబోతుంది, ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్లోనే ఉంటాయి. కానీ గోచారము కొంతవరకే ఎఫెక్ట్ మీకు చూపిస్తుంది. కాబట్టి రకరకాల టైటిల్స్ పెట్టేసి భయపెట్టేసేట్టు ఉంటాయి కొన్ని. ఇంకా వాళ్ళ వ్యాపారం వారిది. ఇప్పుడు ఏం చేస్తాం, ఎవరిని ఏమీ అనలేవు. ఇప్పుడు మేము అడిగినా కూడా ఎలా ఉంటుందంటే, ఏమిటంటే ఇలాంటి టైటిల్ పెట్టారు ఏంటంటే జనాలు భయపడతారు కదా అంటే, సార్ కనీసం ఆ మాత్రం టైటిల్ పెట్టకపోతే చూడట్లేదు అంటున్నారు. అందుకని నేను చెప్పేది ఒకటి బాగా అర్థం చేసుకోండి. నా వీడియోల్లో కూడా ఎవరైనా అలాంటి టైటిల్ ఏదైనా వాళ్ళు పెట్టేతే కనుక మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, లోపల వీడియో ఓపెన్ చేసి ఫస్ట్ వినండి. విని అప్పుడు మీరు ఏ జాగ్రత్త తీసుకోవాలో తీసుకోండి. నేను మాత్రం పొరపాటును కూడా ఏదో భయంకరంగా ఏదో అయిపోతుంది ఈ రాశి వారికని ఎక్కడా చెప్పను. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం భయపెట్టేది కాదు, దారి చూపించేది.
ఇంకొక విషయం ఏంటంటే మన జాతకాలు వాస్తులు ఎలా ఉన్నా అమ్మవారిని నమ్ముకొని మీ స్వశక్తిని నమ్ముకొని అమ్మవారు నాకుంది నాకేంటి భయం అని చెప్పి ధైర్యంగా అడుగు వేసేవాడికి ఆ అమ్మవారే పక్క నుండి అమ్మలా నడిపిస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీరు ఈ పరిహారం చేసుకుంటూ మీ యొక్క పర్సనల్ చార్ట్ కూడా చూసుకొని మీరు అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.